ఒకవేళ ఆయన చెప్పిన సీక్వెన్స్లో తల మెదడు బయటకు వచ్చిన వాడు ఏ విధంగా మేల్కొనుండి లెటర్ రాస్తాడన్నారు. ఓకే, ఈయనేదో నేను అరచేతిలో నరికితే ఇక్కడుంటే ఇంతవరకు ఇంజూరీ అయిపోయిందని చెప్పాడు. తర్వాత 10-15 నిమిషాలకు పెన్ను తీసుకొని లెటర్ రాసినాడండి. మరి లెటర్లో రక్తం ఉండదా? అసలు మెదడు బయటకు వచ్చినోడు సృహలో ఉంటాడా? పెన్ను పట్టుకోగలడా? ఈ క్వశ్చన్స్కు సమాధానమే లేదు. తర్వాత ఎర్రగంగిరెడ్డి లోపల నుంచి వాకిలు తీసినా అంటారు. మరి క్లూ స్ట్రీమ్ వాళ్ళు తీసిన ఫోటోల్లో ఉన్నాయి కదా, డోర్ అంతా పగిలిపోయింది కదా. అవును, మళ్ళా వీళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా చూపించారు కదా, అన్ని బోల్ట్ గిల్ట్ అన్ని మార్చి పారేస్తారు వివేకానంద ఇంట్లో. మరి ఆయన ఎర్రగంగిరెడ్డి లోపల ఉంటే నీకు డోర్ ఎందుకు పగిలిపోతుంది? లేడు. ఆయన ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు రాత్రి. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీశారు నైట్ అంతా. మరి ఆయన ఉమాశంకర్ రెడ్డి గజ్జలైన అతను ఇతను మోటార్ సైకిల్ తీసుకొచ్చింటే ఎక్కడైనా కానీ ఈయన మూమెంట్ ఉండదా ఇద్దరిది మోటార్ సైకిల్ది? సరే, మర్డర్ చేసిన తర్వాత ఆయన నడిసే పోయాడు కదా మీ స్టోరీ ప్రకారమే. ఎక్కడ సీసీ ఫుటేజ్లు ఎక్కడ రికార్డు కదా, మొత్తం అంతా గమనించారు కదా సిట్ 1 సిట్ 2 వాళ్ళు. నువ్వు దాన్నంతా దాచిపెట్టేసి ఏదో కొత్త స్టోరీ నువ్వు అల్లేసి చెప్తే ఎట్లేదండి సిబిఐ వాళ్ళు.